హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ వెంకటరమణ గారు రాజాం దగ్గర పెంట నాగుల వలస నుండి వచ్చారండి. మనకు ఒక 5.1 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదండి, స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ నాకు సబ్ ఓఫర్ బ్లాక్ కలర్ సబ్ ఓఫర్ ఇవ్వండి, JBL 1500 వాట్ పీక్ పవర్లో ఇవ్వండి, మిగతా స్పీకర్లు వచ్చినప్పటికీ వుడ్ కలర్లో ఇవ్వండి. బిఫోర్ వీడియోస్ చూశాను, చాలా చక్కగా అందంగా ఉన్నాయి, ఈ టైప్లో అయితే నాకు కావాలన్నారు. సెంటర్ బాక్స్ చూసారు కదా, ఇది కూడా చిన్న వాల్ అయితే ఉంది, స్లోప్ చూసారు, లైట్ స్లోప్ ఉంది. సెంటర్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది, దగ్గరగా చూపిస్తాను చూడండి. ఒక బ్రాండెడ్ బాక్స్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉందండి. సో బ్యాక్ సైడ్ అలా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా బెంచ్ మీద పెట్టాలని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సెంటర్ బాక్స్ అయితే మనం డిజైన్ అయితే చేసాము. ఇక మిగతా ఈ స్పీకర్ చూద్దాము. ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఆర్ ఫ్రంట్ రైట్, అంటే ఫ్రంట్ లెఫ్ట్కి ఫ్రంట్ రైట్కి ఓఫర్లో వాడతాము. ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉందండి. సో ఇవి కూడా 75 వాట్ స్పీకర్లు ఇవన్నీ. అంటే రెగ్యులర్గా మనం చేసే ఈ 7.1, 7.2, 5.1, 5.2 అన్నిటికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రైస్ అయితే తగ్గుతుంది. ఇది 6 ఇంచ్ 8 ఇంచ్ స్పీకర్లతో కంపేర్ చేస్తే ఇది రేట్ అయితే తక్కువగా ఉంటుందండి. సో స్పీకర్లు అయితే ఈ విధంగా డిజైన్ చేస్తాం. ఆల్రెడీ సార్ విన్నారు క్వాలిటీ అయితే, మరి దీనికోసం మీరు ఆలోచించక్కర్లేదు, ఆయన మాటల్లో కూడా మీకు ఇప్పుడు వినిపిస్తానండి నేను. సో ఈ విధంగా డిజైన్ అయితే ఉంది. మిగతా స్పీకర్లు కూడా యాజ్ యూజువల్ ఆ విధంగా ఉంది. సబ్ ఓఫర్కి ఫ్రంట్ ఫ్రేమ్ అయితే ఉంటుందండి. సబ్ ఓఫర్కి వీటికి కూడా ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రేమ్ తీసేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు నేను చూపించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫ్రేమ్తో అయితే బాక్సులు అయితే ఈ విధంగా ఉంటాయి, చాలా చిన్నగా చాలా చక్కగా ఉంటాయండి బాక్సులు అనేవి. డన్. ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి, అదేవిధంగా ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాయి ఏంటి చూసే ముందు, వెంకటరమణ గారు ఎక్కడ నుండి వచ్చారండి? పెంట నాగుల వలస. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? ఇక్కడ నుంచి 65 కిలోమీటర్లు ఉంటుందండి. వెంకటరమణ గారు మీరు తెల్లారనగా వచ్చారు, మీకు కూర్చుని మీరు సెట్ కూడా అబ్జెప్షన్ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. మీ స్పీకర్ ప్యాకేజ్ బిగించాను, సెట్ ఆన్లో ఉంచాను. హీటింగ్ ఇష్యూ ఏమైనా ఉందా? వేడి ఎక్కడం కానీ సబ్ ఓఫర్ మీకు రెండు చూపించాను, హీట్ ఉందని చూపించాను లేదు కదండి. అండ్ ఫ్యాన్ సౌండ్లు ఏమైనా వస్తున్నాయా బయటికి? లేదు కదా. నాయిస్ ఏమైనా వస్తుందా? స్పీకర్ దగ్గర మీరు చెవి పెట్టి చూడమని చెప్పాను, నాయిస్ వస్తుందండి. మీరు ఫస్ట్ నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు చూసారండి, ఆర్డర్ ఇచ్చినప్పుడు మన దగ్గర చూసి ఆర్డర్ ఇచ్చారు, అప్పుడు నాయిస్ లేదు. ఆయన సెట్ మీద నాయిస్ ఉందండి, క్లియర్ గా కూల్గా ఉంది కదా. సో ప్రాపర్ కంటెంట్ మీరు ఇవ్వగలిగితే, ఈవెన్ HDMI నుంచి కానీ, ఆప్టికల్ నుంచి కానీ, కోయాక్స్ నుంచి కానీ ప్రాపర్ కంటెంట్, డాల్బీ రిలేటెడ్ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇన్ ది సేమ్ టైం సెట్టింగ్స్ కూడా ప్రాపర్గా టీవీలో చేసుకోవాలి. అలా చేయగలిగినప్పుడు పక్కాగా డాల్బీ, DTS రెండు కూడా వస్తాయండి. కంటెంట్ ప్రాపర్గా మీరు అమెజాన్ నుండి ఇస్తారా, హాట్స్టారా, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ ఇస్తారా, సన్ నెక్స్ట్ దేని నుండి ఇస్తారా మీ ఇష్టం. లేదా మీ యొక్క HD సెటప్ బాక్స్లు వాడి దాని నుంచి HD ఛానల్ రీఛార్జ్ దాని నుండి ఇచ్చినా నో ప్రాబ్లం. లేదంటే మన సూర్య గారు, గంగిరెడ్డి సూర్య, అంటే అదే సూర్యదత్ సిటీ గ్యాలరీ అని అడ్రస్ గట్టి పెట్టాను, ఆయన దగ్గర మూవీస్ ఎక్కించుకొని దాని పెన్ డ్రైవ్ త్రూ ప్లే చేసి ఇస్తారా, అది మీ ఇష్టం. అలా అయితే మీ కంటెంట్ మాత్రం పక్కా థియేటర్ అంటే థియేటర్లా వస్తుందండి, ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాం, ఫ్రంట్ ప్యానల్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అని చూపిస్తాను. ఏమైనా సౌండ్కి మన కాపీరైట్ క్లైమ్స్ ఈ మధ్యన బ్లాక్ ఎక్కువ అయిపోతుందని వీడియో బ్లాక్ చేస్తున్నారు. అటువంటి క్లైమ్ బ్లాక్లు ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తాను, జస్ట్ ఇక్కడ ఫాలో అవ్వండి. అక్కడ నుంచి అయితే నేను ఈ సౌండ్ టెస్టింగ్ కూడా అందులో పోస్ట్ చేస్తాను, ఇందులో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి పోదాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెంకటరమణ గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఒకవైపు MG ఎలక్ట్రానిక్స్ లోగో అండి, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ లోగో ఉంది. రెండో వైపు వచ్చినప్పటికీ JBL అయితే లోగో ఇక్కడ ఉందండి. కంప్లీట్ బ్లాక్ ప్యానలు, మ్యాటీ బ్లాక్ అండ్ గ్లాస్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉంటాయి. బాటమ్ బుస్లు వచ్చినప్పటికీ గోల్డ్ కలరు బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాము. వెంకటరమణ గారు స్పెసిఫిక్గా చెప్పారు, సార్ నాకు కంప్లీట్ బ్యాక్ ప్యానల్ కావాలండి, లైక్ AVR ఎలా ఉండాలి ఆ విధంగా నాకు ఫ్రంట్ లుక్ ఉండాలన్నారు. సో ఈ ప్యానల్ అయితే తీసుకున్నాము. అదేవిధంగా కంట్రోల్ బ్యాక్ సైడ్ డల్ బ్లూ కలర్ లైట్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూడండి, డల్కి కనిపిస్తుంది చూసారా, పురుగునైతే మరీ హైలైట్ అయిపోతుంది, మరి చీకట్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన ఏమన్నారంటే, లైటింగ్ కంప్లీట్గా డల్గా ఉంటే బాగుంటుందండి అని చెప్పేసి అన్నారు. సో నాబులు కూడా ఎకిర్లేక్ నాబులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను, డాల్బీ ట్రాక్ అయితే కనెక్ట్ చేసి ఉందండి. ఒకసారి మీకు ఆడియో సెట్టింగ్లో ఒకసారి ఆడియో టెస్టింగ్లో ప్లే చేసి కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే చూద్దామండి, ఏ విధంగా డిజైన్ చేస్తాం ఏంటి అనేది. చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూలో చూస్తే యాంప్లిఫైర్ అయితే వైరింగ్ అయితే ఈ విధంగా చేశానండి. ఎటువంటి డిస్టర్బెన్స్ గట్టే ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. బోర్డ్స్ కూడా ప్రాపర్ బోర్డ్స్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ యాంప్ రన్నింగ్లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదండి. అండ్ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ సౌండ్ కూడా ఏమీ లేదండి, చాలా కూల్గా క్లియర్గా ఉంది.
నీరు ఒక పూటంతా కంటిన్యూ ఆన్లో ఉంచాను. మన పక్కన వెంకటరమణ గారు కూడా ఉన్నారు, ఆన్లో ఉంది. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కాదు, ఏమీ లేదు. సెట్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో కూడా తెలియడం లేదు, చాలా కూల్గా ఉందండి. సో ఆస్ట్రా 5.1 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఇది. ఇందులో వాడే బోర్డ్స్ వస్తే మనము మొదటిసారిగా యూడీ కంపెనీ 5 ఛానల్ బోర్డు వాడుతున్నామండి. చాలా చక్కగా ఉంది, చాలా కూల్గా ఉంది, హీటింగ్ ఇష్యూ అయితే లేదు. అవుట్పుట్ అయితే చాలా చక్కగా వస్తుంది. సబ్వూఫర్ కుమార్ ఆడియో బోర్డు అయితే తీసుకున్నాం, 4 ట్రాన్సిస్టర్ బోర్డు. చాలా మంచి బేస్ అయితే వస్తుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రయామ్ బోర్డు. మన రెగ్యులర్గా యూజ్ చేసే 5 ఛానల్స్ 6 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి. థర్మల్ సెన్సర్ అయితే ఇక్కడైతే బిగించడం అయితే జరిగింది. ఇక ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ లాస్ట్ వీడియోలో కూడా అన్నారు, అన్నా నువ్వు యాంపియర్ చెప్పడం లేదు, ఏం చెప్పట్లేదు, వోల్టేజ్ చెప్పట్లేదు అనేసి. అయ్యా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్రతి వీడియోలో ఎంతకని చెప్తామని నేను చెప్పట్లేదండి. సో ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది 24024 10 amp ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది చాలా మంచి ట్రాన్స్ఫార్మర్, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ప్యూర్ కాపర్. ఇది మనం ఒకవేళ బేస్ పంచి గట్టిగా పడినప్పుడు కూడా సింగిల్ ట్రాన్స్ఫార్మర్ మీద ఉంది, మనకి మిగతా ఛానల్ డ్రాప్ అవుతాయంటే ఆ సమస్య అనేది ఏమీ లేదు. మీ 7.1 కూడా సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ మెటల్ డయోడ్, త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్, సాన్వా కంపెనీ 10,000 mF 63 వోల్ట్ కెపాసిటర్లు అయితే వాడటం అయితే జరిగింది. ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాము. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు వస్తున్న ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ అండి. ఇది 5.1కి 7.1 వాడచ్చు. ఇక్కడ 5.1 యూజ్ చేస్తాము, అప్కమింగ్ డేస్లో 7.1 కూడా దీన్ని చేసుకోవచ్చండి. సో ప్రజెంట్ అయితే రిమోట్ కిట్ని 5.1 మాత్రమే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉందండి. ఈ యాంప్లిఫైర్ డాల్బీ సపోర్ట్ చేస్తుంది, డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా 2 ఛానల్ ప్లే చేస్తే ప్రొలాజిక్లో కూడా ఈక్వల్ టు ఒక డాల్బీ ఎలా వస్తుంది ఆ విధంగానే యాజ్ యూజువల్గా వస్తుంది. ముందు వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఒకసారి ఆడియో టెస్టింగ్ చేద్దాము. ఈ మధ్యన ఆడియో టెస్టింగ్ చేస్తుంటే వీడియో బ్లాక్ అయిపోతుందండి, అందుకు మరలా నేను కట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి కంప్లైంట్ రాకుండా ఉండాలంటే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ప్రతి సెట్ యొక్క కంప్లీట్ ఈ యొక్క ఆడియో ఈ టెస్టింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. వాళ్ళ యొక్క థంబ్నెయిల్ కూడా వీడియో ముందు ఉంటుంది కాబట్టి అది ఎవరి యాంప్ ఏటని కూడా మీరు క్లియర్గా గెస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దెన్ ఇప్పుడు ఒకసారి ఆడియో టెస్టింగ్ చూద్దాము. Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so? Baby, won't you tell me, you tell me, you tell me. Baby, won't you tell me so?